ఈరోజు మన వాక్య సందేశం కొరకే ఈ ప్రభు బల్లారాధనలో పాల్గొన్న మీ అందరితో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడి బలపరచునుగాక. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 3వ వాక్యాన్ని, దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 3వ వాక్య భాగం. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. చాలు, ఈ మాట అందరూ ఒకసారి నాతో చెప్తారా? జనములు నీ వెలుగునకు వచ్చెదరు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? ఆమేన్. ఇప్పటికీ ఈ వాగ్దానం దేవుడు చేసి 5 నెలలు అయిపోయింది. 6వ నెలలోకి మనం వచ్చాం. ఆల్రెడీ డిసెంబర్ 31 ఈ ప్రామిస్ గురించి 7 పాయింట్స్ మీకు చెప్పాను. జనములు నీ వెలుగులోకి వస్తారు. నీవే ఒక వెలుగు. నువ్వు వెలుగుతూ ఉంటే నీ వెలుగులోనికి జనాలు వస్తారు. ఇది సరిగ్గా 12 నెలలకి మధ్య నెల కనుక ఈ 6వ నెలలో ఒక్కసారి దేవుడు చేసిన ప్రామిస్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. దీన్ని ఒక కొత్త కోణంలో మీకు చెప్పాలని ఆశతో ఈ స్థలం ముందు నేను నిలిచి ఉన్నాను. దేవుని వాక్యం ఎంత గొప్పదంటే ఎన్నిసార్లు నువ్వు చదువుతున్నా కొత్తగానే ఉంటుంది. ఆమేన్. సో దేవుడు తన వాక్యం ద్వారా ఇప్పటికే అనేకమైన మాటలు, ఎప్పుడు జనాలు మన దగ్గరికి వస్తారో అనేకమైన విషయాలు గతంలో నేను మీకు చెప్పాను. దీనిని మరొక క్రొత్త కోణంలో మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ లేఖనాన్ని మనం చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు జనములు నీ వెలుగులోకి వస్తారు. వెలుగుని ఇంగ్లీష్లో ఏమంటాం చెప్పండి? లైట్. ఈరోజు మన సబ్జెక్ట్ అదే, లైట్. LIGHT, లైట్. సో ఈ వర్తమానం ద్వారా మీ ఆత్మీయ జీవితాన్ని యేసునాథుడు బలపరుచునుగాక. ప్రభు మన గురించి ఒక మాట బైబిల్లో తెలియచేస్తూ ఉన్నాడు. కొండ మీద ప్రసంగం చేస్తూ 3 అధ్యాయాలు కలిసి ఒక్క ప్రసంగంగా చెప్పాడు ప్రభు. అందులో ఒక్క మాట దీనికి అనుసంధానంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచన భాగాన్ని మనం చదివితే ప్రభు మన గురించి చెప్పిన ఒక అద్భుతమైన మాట అక్కడ ఉంది. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పాడు ప్రభు. వెలుగు అంటే లైట్. జనములు నీ వెలుగులోకి వస్తారు. నువ్వు వెలుగుతూ ఉంటే ప్రజలు నీ దగ్గరికి వస్తారు. గుడ్. అలాగే మీరు లోకానికి వెలుగై ఉన్నారని కూడా ప్రభు మాట్లాడుతున్నాడు. దేవుడు మనల్ని లోకంలో ఒక లైట్గా చేశాడు ప్రభు, ఒక వెలుగుగా చేశాడు. మీరు అడగొచ్చు, మరి లోకంలో వెలుగు లేదండి జాన్ వెస్లీ గారు, లోకంలో వెలుగు లేదా అంటే లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. లోకము దాని ఆశలు గతించిపోతూ ఉన్నాయి. లోకంలో ఉన్నదంతా శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబంతో లోకం నిండిపోతుంటే ఇప్పుడు లోకానికి నిన్ను దేవుడు ఒక లైట్గా, లోకానికి నీవు ఒక వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ వాక్యపు వెలుగు యేసయ్య నీ మీద ఉదయింపచేయునుగాక. గట్టిగా చెప్దాం ఆమేన్ అని చెప్పండి. పూర్వము ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం. దేవుడు మనల్ని చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ఆయన గుణాతిశయాల్ని ప్రచురించాలని చీకటిలో ఉన్న మనల్ని తన వెలుగులోనికి ప్రభు పిలిచాడు. నిజమైన వెలుగు ఉండేను, అది అనేకుల్ని వెలిగిస్తూ ఉన్నది. ఆ వెలుగు ప్రభు అయి ఉంటే మనల్ని కూడా దేవుడు లోకానికి వెలుగుగా చేయాలనుకుంటున్నాడు. ఇంకా ఎంతకాలం నువ్వు చీకటి సంబంధిగా ఉంటావు? ఇంకా చీకటి అనే పాపంలో నువ్వు ఉంటావు.
దేవుడు నీ పట్ల కలిగి ఉన్న సంకల్పం ఏంటో తెలుసా? నిన్ను దేవుడు లోకానికి వెలుగుగా చేశాడు. ఆమేనండి. మీరు లోకానికి వెలుగు. జనములు నీ వెలుగులోకి వస్తారు. నీవే ఒక లైట్, ఒక వెలుగుగా ఉండాలని ఒక దైవజనుడిగా నేను ఆశపడుతూ ఉన్నాను. యేసు నామములో అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. ఆ బైబిల్లో యేసయ్య చెప్పిన ఉపమానాన్ని మనం చూస్తే, సందర్భాలు మనం ఆలోచిస్తూ ఉంటే, ఒక స్త్రీకి 10 వెండి నాణాలు ఉన్నాయంట. 10 వెండి నాణాలు ఉన్నాయి ఆమె దగ్గర. ఈ 10 వెండి నాణాల్లో ఒక్కటే పోగొట్టుకున్నది ఆమె. మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్స్ 9 ఉన్నాయి, 9 ఆమె దగ్గర ఉన్నాయి. పోగొట్టుకున్నది ఎలా ఏంటంటే ఒక్క నాణ్యమే పోగొట్టుకుంది. అయితే ఈమె దగ్గర 9 నాణ్యాలు ఉన్నాయి, కానీ పోగొట్టుకున్న నాణ్యం గురించి ఆలోచించింది. ఇప్పుడు వెతికే ప్రయత్నంలో ఉంది. ఎక్కడ పోయింది, ఎక్కడ పోగొట్టుకున్నానని వెతకటానికి ఆమె చేసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఒక దీపాన్ని వెలిగించి, ఒక దీపాన్ని వెలిగించి పోగొట్టుకున్న నాణ్యాన్ని కోసం వెతికినప్పుడు, ఆ పోగొట్టుకున్న నాణ్యం తిరిగి ఆమెకు దొరికినప్పుడు ఆమె ఆనందానికి అవధులు లేవు. ఈరోజు ఒక సేవకుడిగా నేను మీతో చెప్తున్నాను, గతించిన 5 నెలల్లో మీరెన్నో పోగొట్టుకుని ఉన్నారేమో. కొంతమంది ఆరోగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళు కొందరు, కొంతమంది ఆర్థిక విషయాల్లో ధనాన్ని పోగొట్టుకున్న వాళ్ళు మరికొంతమంది, వ్యాపారాన్ని పోగొట్టుకున్న వాళ్ళు కొందరు, చదువుని పోగొట్టుకున్న వాళ్ళు మరికొంతమంది, వాళ్ళ భవిష్యత్తుని పోగొట్టుకున్న వాళ్ళు ఇంకొంతమంది. లోకంలో, సమాజంలో దేవుని బిడ్డలు అనేకమైనవి పోగొట్టుకుని ఉంటే, ఈరోజు దీపాన్ని వెలిగించి ఆమె ఎలా వెతకటం ప్రారంభించిందో, నువ్వు నిజంగా వెలుగు దగ్గరికి నువ్వు రాగలిగితే, నీవే ఒక వెలుగుగా మారితే, తప్పకుండా పోగొట్టుకున్న వాటన్నిటినీ తిరిగి నా తండ్రి నీకు ప్రసాదించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనండి. ప్రత్యక్షపు గుడారంలో దీపవృక్షము ఉంటుంది. ప్రత్యక్షపు గుడారంలో 3 భాగాలు: ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధ స్థలంలో దీపవృక్షం ఉంటుంది. ఈ దీపవృక్షంలో 7 దీపాలు ఉంటాయి. ఆ 7 దీపాలు కూడా ఎప్పుడు వెలుగుతూనే ఉంటాయి. అందుకే సమూయేలు డ్యూటీ చూడండి. సమూయేలు చేస్తున్న డ్యూటీ ఏంటో తెలుసా? షిలోహులో దేవుని మందిరంలో దీపం ఆరిపోకుండా తను చూసుకుంటానే ఉండేవాడు. అదే ఆయన పరిచర్య. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్ని కూడా నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ ఆత్మీయ దీపం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. దేవుని కోసం ఒక వెలుగుతున్న, ప్రజ్వరిల్లుతున్న ఉన్నతమైన దీవెనకరమైన భవిష్యత్తు దేవుడు మీలో ఒక్కొక్కరికి నా తండ్రి అనుగ్రహించునుగాక. వెలుగు గురించి ప్రభు మాట్లాడుతూ, వెలుగు ఫలము ఏమనగా అని 3 విధాలుగా ప్రభు మాట్లాడాడు. వెలుగు ఫలము మంచితనము, నీతి, సత్యము అన్నాడు. అలాగనే ఈ ఉదయకాలం ఆత్మీయులైన మీరు, వెలుగు, నిజమైన వెలుగు ప్రభువే గనుక ఆయన నమ్ముకున్న మనము, చీకటి బ్రతుకులుగా ఉన్న మనల్ని దేవుడు వెలిగించాడు గనుక లోకానికి ఒక వెలుగుగా ఉండడానికి, ప్రత్యేకంగా జనములు నీ వెలుగులోకి రావడానికి నీవే ఎప్పుడు కూడా ఒక లైట్ వలె వెలుగుతున్న వ్యక్తిగా మారాలని ఒక సేవకుడిగా, ఒక అన్నగా నేను కోరుకుంటున్నాను. యేసు నామములో అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? థామస్ ఆల్వా ఎడిసన్ గురించి చాలా సందర్భాల్లో మనం నేర్చుకుంటూ వచ్చాం. ఆయన ఒక అద్భుతమైన కొటేషన్ చెప్పాడు కదా, దేవుడు నన్ను వెలిగించాడు, నేను లోకాన్ని వెలిగించానని. ఏమండి, కరెంట్ లేకపోతే ఎంత చీకటిగా ఉంటుందో. నిన్నంతా కూడా ఈ గాలి వాన కింద రావటం, పవర్ లేదు. కరెంటు దేవుడి వల్ల మనకి జనరేట్ ఇచ్చాడు కనుక ప్రేయర్ బాగానే జరిగిపోయింది. కొన్ని చోట్ల కరెంట్ లేకపోతే అంత చీకటి, ఏమీ కనబడదు. వేసవి కాలంలో
ఇన్వర్టర్ కూడా లేదు. అలాంటి సమయాల్లో రాత్రులు అప్పుడే వచ్చి నిద్రపోతూ ఉంటుంటే కరెక్ట్గా సమ్మర్లో పవర్ తీసేస్తూ ఉంటాడు. కరెంట్ ఆఫీసర్ని మామూలుగా తిట్టుకోమను, దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేనంటాను, ఒక కరెంట్ లేకపోతేనే ఎంత సఫర్ అవుతుంటాం, అన్నీ ఆగిపోతూ ఉంటాయి. అలాంటిది దేవుడు నిన్ను ఒక వెలుగుగా చేశాడు. నీవే ఆ లైట్, లోకానికి నువ్వు వెలుగై ఉన్నావు అని ప్రభు మాట్లాడుతున్నాడు. మరి నువ్వు అప్పుడప్పుడు ఆదివారం ఒక్కరోజు వచ్చి అలా తలుకుమని వెలిగి మరలా సోమవారం నుంచి శనివారం దాకా ఆరిపోతూ ఉంటుంటే ఏమనాలి నిన్ను? ఆత్మీయ జీవితం ఆదివారానికి పరిమితం కాకూడదు. మన ఆత్మీయ జీవితం ప్రతిరోజు ఫుడ్ ఎలా తీసుకుంటామో, టిఫిన్ ఎలా తింటామో, నీళ్ళు ఎలా తాగుతామో, భక్తికి సంబంధించిన దినచర్య జరుగుతూ ఉండాలి. బైబిల్ చదువుకునే విషయం, ప్రార్థన చేసుకునే విషయం, దేవుని సందులో కుటుంబ ఆరాధన జరిగించుకునే క్రమం, ఇవి కంటిన్యూగా ఉండాలి. ఎప్పుడు మనం వెలుగుతూనే ఉండాలి. దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను, మీ ఆత్మీయ జీవితాల్ని వెలుగుగా దేవుడు మార్చునుగాక. చీకటి సంబంధులుగా మనం ఉండకూడదు. ఎప్పుడు లైట్, వెలుగు ఇచ్చేటట్లుగానే మన జీవితం ఉండాలి. ఈరోజు నేను ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ధ్యానం చేయటానికి ఇష్టపడతా ఉన్నాను. వెలుగు అనే పదాన్ని ఇంగ్లీష్లో లైట్ అంటారు, LIGHT. ఈ లైట్ గురించి 5 ప్రాముఖ్యమైన విషయాలు, ఒక్కొక్క అక్షరానికి ఉన్న ఆత్మీయ అర్థం చెప్పి, అందులో ఒక్కొక్క భక్తుడు జీవితాన్ని గురించి చెప్పి ఈ సందేశాన్ని మీకు అందించాలనుకుంటున్నాను. ఓకేనా? చదువుకునే బిడ్డలు, నోట్స్ రాసుకునే వాళ్ళు చక్కగా వాక్యం పట్ల ఆసక్తిగా మీరు వినండి. ఓకే, లైట్ అని రాసుకోండి. లైట్ అనే అక్షరం, లైట్ అనే పదంలో ఫస్ట్ అక్షరం చెప్పండి, ఎల్ ఈక్వల్ టు లెర్న్, LEARN, లెర్న్, నేర్చుకునుట. ఒక క్రైస్తవుడు లోకానికి ఎప్పుడు వెలుగుగా ఉంటాడు అంటే, నేర్చుకునే స్వభావం నీకు రావాలి. మొదట నేర్చుకోకుండా నీవు లోకానికి వెలుగులా ఉండలేవు. లైట్ అనే అక్షరంలో మొట్టమొదటి అక్షరం లెర్న్. ఖచ్చితంగా ఒక క్రైస్తవుడు నేర్చుకునే స్థాయిలో ఉండాలి. ఒక క్రైస్తవుడు నిరంతర విద్యార్థిగా ఉండాలి. నాకన్నీ వచ్చు, నాకన్నీ తెలుసు అని అనుకుంటే నువ్వు ఎప్పటికీ వెలిగే జ్యోతిగా ఉండలేవు. ఎప్పటికీ నువ్వు నేర్చుకునే స్థానంలో ఉంటే ఎప్పుడు దేవుడు నిన్ను వెలిగిస్తూనే ఉంటాడు. చూడండి, ప్రభు చెప్పిన మాట చెప్తాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వాక్యం చదువుదాం. 29. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడిని గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకును, నెమ్మది దొరుకుతుంది. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడిని కాబట్టి నా యొద్ద మీరు కాడి ఎత్తుకుని నేర్చుకోండి. ప్రభువు చెప్పాడు ఈ మాట, ప్రయాసపడి భారాన్ని మోసుకుంటున్న సమస్త ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. నా యొద్ద మీరు నేర్చుకుంటే మీ ప్రాణాలకి విశ్రాంతి దొరుకుతుంది. నా కాడి సులువైనది. ఖచ్చితంగా ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా నేర్చుకునే స్వభావంలో ఉండాలండి. ఈరోజు చాలామంది సీనియర్ క్రైస్తవ బిడ్డలు నాకన్నీ వచ్చు, అస్సలు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా ఈ బైబిల్ని చాలాసార్లు చదివేశాను అని ఏంటో అదో రకమైన ఫీల్ వాళ్ళలో ఉన్నంతసేపు వెలుగే జ్యోతులుగా ఉండలేము. సముద్రంలో ఒక్క డ్రాప్ ఎట్లాగో మనకి బైబిల్ 66 పుస్తకాల్లో జస్ట్ కొన్ని మాత్రమే, అది కూడా ఆదివారం ఒక్క
ఒక్క పదాన్ని గురించి మీకు చెప్తున్నాను. ఇంకా నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. అందుకే నువ్వు నిరంతరం వెలుగుతున్న జ్యోతిగా ఉండాలంటే ఎప్పటికీ నేర్చుకునే విద్యార్థిగా ఉండాలి. ఇంకా నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి. బైబిల్లో ఏముంది? ఈ విధమైన అన్వేషణ కలిగి మీరు దేవుని వాక్యాన్ని వింటూ ఉంటే మొదటి అక్షరమే లెర్న్. నువ్వు నేర్చుకోగలిగితే దేవుడు నిన్ను లోకానికి ఒక వెలుగుగా మార్చునుగాక. చెప్దామా గట్టిగా ఆమేనని? ప్రస్తుత కాలంలో చాలామంది ఈ వేసవి కాలం సెలవుల్లో చాలామంది ఎన్నో భౌతిక విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు. చాలామంది కంప్యూటర్ నేర్చుకుంటారు, గుడ్, మంచిదే. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు, వాట్ ఈస్ దిస్, ఎన్నెన్నో వాళ్ళు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు, మంచిదే. ఆ తర్వాత సైకిల్ రాలేని వాళ్ళు సైకిల్ నేర్చుకుంటారు, బైక్ రాలేని వాళ్ళు బైక్ నేర్చుకుంటారు, కార్ రాలేని వాళ్ళు కార్ నేర్చుకుంటారు, డ్రైవింగ్ నేర్చుకుంటారు, డిజైనింగ్, కంప్యూటర్ డిజైనింగ్ నేర్చుకుంటారు కొంతమంది, షాపింగ్, అందులో చక్కగా అనేకమైనవి కంప్యూటర్కి సంబంధించిన డిజైనింగ్ వర్క్ అన్నీ కూడా ఎట్లాగా డిజైన్ చేయాలి, తంబ్లైన్స్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకుంటూ ఉంటారు అన్నమాట. వాయిద్యాలు నేర్చుకుంటూ ఉంటారు కొంతమంది అక్కోళ్ళకి వంటలు నేర్చుకుంటూ ఉంటారు, అత్తోరింటికి వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా వంటలు నేర్చుకుంటూ ఉంటారు. కొంతమంది మిషన్ నేర్చుకుంటూ ఉంటారు. ఈ విధంగా ఎన్నెన్నో నేర్చుకునే ఉన్నాయి. అయితే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం నేర్చుకోవాల్సినవి ఉన్నాయండి. అలాగ నేర్చుకోగలిగితేనే ప్రభువు దగ్గర మనం ఒక వెలుగుగా, లోకానికి ఒక వెలుగుగా ఉంటాం. దేవుని సన్నిధిలో నువ్వు నేర్చుకోగలిగిన ఆ స్థాయిని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనదండి, అది నేర్చుకోవాలి. నేను ఒక ఫస్ట్ బర్త్డే మీటింగ్కి వెళ్ళాను. ఫస్ట్ బర్త్డే మీటింగ్ అది వేరే వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే వాక్యం చెప్పడానికని పిలిచారు. జస్ట్ వాక్యం కని పిలిచారని నేను వాక్యం సమయానికే వెళ్ళాను. వెళ్ళినప్పటికి ఇంకా ఆ తల్లి ఫస్ట్ బర్త్డే బాయ్ని ఇంకా రెడీ చేస్తూ ఉంది, ఇంకా రెడీ అవ్వలేదు ఆ పిల్లోడు. ఏడు చేస్తూ ఉన్నాడు, తన్నేస్తూ ఉన్నాడు వాళ్ళ మమ్మీని, ఏ డ్రెస్ వేసినా ఇసిరేస్తూ ఉన్నాడు. ఫస్ట్ బర్త్డే. వాడు ఇంగ్లీష్ మాట్లాడుతుంటుంటే ఆ పక్కనున్న వాళ్ళ చెవులన్నీ కూడా రక్తాలు వచ్చేస్తున్నాయి. అంతగా ఇంగ్లీష్లో తిడుతున్నాడు వాళ్ళ అమ్మని. కొంతమంది సంస్కృతం మాట్లాడుతూ ఉంటారు, సంస్కృతం అది ఇక్కడ బాగానే ఉంటుంది కానీ ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ ఏం మాట్లాడరు కానీ సైలెంట్ ప్లీజ్. ఇంటికి వెళ్ళిన తర్వాత కుళాయి ట్యాపుల దగ్గర సంస్కృతం వినబడుతూ ఉంటుంది. అలా ఫస్ట్ బర్త్డే మీటింగ్ నేను వెళుతూ ఉంటుంటే ఆ పిల్లోడు వాళ్ళ అమ్మని తిడతా ఉన్నాడు. నేను కార్ పార్క్ చేసుకుని అక్కడ సిమెంట్ రోడ్లోంచి స్టేజ్ ఉంది, అక్కడికి వెళ్తూ ఉన్నాను, బైబిల్ తీసుకుని వెళ్తూ ఉన్నాను. వాళ్ళ అత్తమ్మ వచ్చింది ఈ లోపల. పాస్టర్ గారు వచ్చేసరి ఇంకా రెడీ చేయవాను అని ఆ కోడల పిల్లని తిడతా అన్ని బుద్ధులే వచ్చినాయి అన్నది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరు బుద్ధులంట? మరి అంతే, పిల్లోడు అల్లరి చేస్తే ఎవరినంటారు? తల్లినే కదా. నేను అడుగుతున్నాను, ఈరోజు ఇక్కడికి వచ్చి మీరు ఏం నేర్చుకుంటున్నారు? క్రమశిక్షణ వచ్చిందా? భక్తి వచ్చిందా? ప్రార్థన జీవితం వచ్చినాయా? పాటలు వచ్చినాయా? దైవ సన్నిధికి సంబంధించిన ఆ ప్రభావం కలిగిన ఆ పీస్ ఆఫ్ మైండ్ మీ వ్యక్తిత్వంలో ఇక్కడికి వచ్చి మీరు ఏం నేర్చుకుంటున్నారు? నువ్వు వెలగాలంటే, లోకానికి వెలుగుగా ఉండాలంటే నేర్చుకునే స్థాయిలో ఉండాలి. మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసండి? చూడండి, కొన్ని మాటలు చెప్తాను. పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. ఒక క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా, ఓకే, యెహోవా నా యొద్దకు ప్రజలను కూర్చు, నా యొద్దకు ప్రజల్ని సమకూర్చు, వారు ఆ దేశం మీద బ్రతుకు దినములన్నీ, వారు దేశం మీద బ్రతుకు దినములన్నిట కూడా
నాకు భయపడటం నేర్చుకోవాలి. తమ పిల్లలకు కూడా అవి నేర్పించాలి. వారికి ఆమేన్ చెప్పండి ఒకసారి. సో మొదట ఒక తండ్రిగా నీవు భయపడడం నేర్చుకోవాలి, ఒక తల్లిగా నీవు భయపడటం నేర్చుకోవాలి దేవునికి. అప్పుడు నీ పిల్లలకు కూడా అదే ఫార్ములా నేర్పించాలి. ఒక తండ్రిగా నువ్వు దేవుని సన్నిధికి భయపడకపోతే నీ పిల్లలు దేవుని సన్నిధికి ఎట్లా భయపడతారు? ఒక తల్లిగా నీవు దేవుని సన్నిధికి భయపడకపోతే నీ పిల్లలు ఎలాగా దేవునికి భయపడతారు? చాలామంది తల్లిదండ్రులు ఇలా చెప్తా ఉంటారు, మా పిల్లలు అసలే మా మాట వింటలేదండి. నేను అంటున్నాను, నువ్వు దేవుని మాట వింటున్నావా? నువ్వు దేవుని మాట వినకపోతే నీ పిల్లలు కూడా నీ మాట వినరు. మొదట నీవు నేర్చుకుని ఆ తర్వాత నీ పిల్లలకి నేర్పించు. దేవునికి భయపడటం ఒక క్రైస్తవుడు ఎప్పుడు కూడా నేర్చుకుంటూ ఉండాలి. ఆమేన్ అనండి ఒకసారి. సో ఆ విధమైన భక్తి, ఆ విధమైన ఆత్మీయత ఖచ్చితంగా మనం నేర్చుకోగలిగితే దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడు భయపడతా ఉంటావో నీకు క్షేమాన్ని ఇస్తాడు దేవుడు. వినయ భయభక్తులు నేర్చుకుంటావో నువ్వు చేసిందంతా సఫలం చేస్తాడు. బైబిల్లో ఇలా రాయబడి ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగూ ఆశీర్వదించబడతాడు. ఎలాగ ఆశీర్వదించబడతాడు? నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది, నీ చేతుల కష్టాజితం ఉందే అది నీవే అనుభవిస్తావు. నీ భార్య ఉందే చక్కని ఆ ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ పిల్లలు ఉన్నారే వాళ్ళు ఒలీవ మొక్కల వల్లే భోజన బల్ల చుట్టూ చక్కగా వాళ్ళు ఎదుగుతూ ఉంటారు. సో ఈ క్రమశిక్షణ ఒక తండ్రిగా, ఒక యజమానిగా, ఒక కుటుంబానికి పెద్దగా నీవు నేర్చుకోగలిగితే, నీ పిల్లలకు వాటిని నేర్పించగలిగితే ఖచ్చితంగా దేవుని ఎదుట ఒక వెలుగుతున్న జ్యోతిగా దేవుడు నిన్ను ప్రకాశింపచేయునుగాక. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. యోసేపు జీవితాన్ని మీరు చూస్తే నేను దేవునికి భయపడువాణ్ణి అన్నాడు. అందుకే ఐగుప్తికి దేవుడు ఒక లైట్గా చేశాడు యోసేపు జీవితాన్ని. వాళ్ళందరూ చీకటి జీవితం, ఒకడేమో కట్టెల పాములు అంటాడు. కానీ యోసేపు జీవితం ఎట్లా ఉందో తెలుసా? అన్నలు త్రోసేసిన, గుంట్లో పడేసిన ఎప్పుడు దేవుడికి భయపడుతూనే ఉండేవాడండి. అందుకే తన జీవితం నేర్చుకున్నాడు కనుకనే అతని జీవితాన్ని ఐగుప్తిలో చీకటి ప్రాంతంలో దేవుడు అతన్ని ఒక వెలుగుగా మార్చాడు. ఈ ఉదయకాలం దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను, నీవు కూడా దేవునికి భయపడటం నేర్చుకోవాలి. అబ్రహాము జీవితం చూడండి, నేను దేవునికి భయపడేవాడిని అన్నాడు. అందుకే ఒంటరిగా దేవుడు అతన్ని పిలిస్తే పెక్కు మందయ్యేటట్లుగా, అడుగు పెట్టడానికి కూడా స్థలం లేని తన జీవితాన్ని ఒక దేశాన్నే స్వాస్థ్యంగా ఇచ్చేశాడు అబ్రహాముకి దేవుడు. కారణం దేవునికి భయపడే మనసు వాళ్ళలో ఉందండి. ఈ ఉదయకాలం మన జీవితాలు దేవునికి భయపడేటట్లుగా నేర్చుకోగలిగితే ప్రభువు సహాయము చేయునుగాక. గట్టిగా చెప్దాం ఆమేనని. సో ఇందులో ఇంకొంచెం ముందుకు వెళుతున్నాను. ఇంకా మనం నేర్చుకోవాల్సిన ఏంటో తెలుసండి, ప్రార్థన నేర్చుకోవాలి మనం. చూడండి లూకాసు వార్త 11వ అధ్యాయం మొట్టమొదటి వాక్యాన్ని చదవగా విందాం. ఆయన ఒక చోట ప్రార్థన చేస్తూ ఉండెను. ఆయన ఒక చోట ప్రార్థన చేస్తూ ఉండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పించినట్లు మాకు ప్రార్థన చేయటం నేర్పించయ్యా. ఓకే, ఒక క్రైస్తవుడు ఎప్పుడు వెలుగుతున్న వ్యక్తిగా ఉంటాడంటే ప్రార్థన నీ జీవితాన్ని వెలిగిస్తూ ఉంటుంది. నేర్చుకోవాలి. నువ్వు ప్రార్థన చేయటం నువ్వు నేర్చుకుంటే ఖచ్చితంగా ఆ ప్రార్థన నిన్ను వెలిగేటట్లుగా చేస్తుంది. ప్రేయరు చాలా ఇంపార్టెంట్. యేసయ్యను శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మాకు ప్రార్థన చేయటం నేర్పించు. అందుకే ప్రభు ఒక మోడల్గా ప్రేయర్ నేర్పించాడు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము
కనీసం ప్రార్థనలు రాలేని వాళ్ళు కనీసం ఇదైనా బట్టి ఉంటే బాగుంటుంది. ఏసు రక్తమే జయం, ఏసు నామంలో అడుగుతున్నాను తండ్రి, అంతేనా? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి మందు మా అనుదిన ఆహారం నేడు మాకు, మాము శోధనలోకి తెగ కీడు నుండి తప్పించు. రాజ్యము చిత్తము నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమె కదా. ఈ విధమైన ఆ యేసు ప్రభు నేర్పించిన ప్రార్థనలో ఎంతో ఆంతర్యం దాగి ఉన్నది. ఆత్మీయులైన మీరు కూడా ప్రార్థన చేసుకునే ఆ విధానాన్ని మనం నేర్చుకోవాలి. ఒక 5 నిమిషాలు ప్రార్థన చేశారనుకోండి, నెక్స్ట్ వీక్కి 10 నిమిషాలు ప్రార్థన చేసే స్థానంలోకి రావాలి మీరు. తర్వాత పావు గంట, 20 నిమిషాలు, హాఫ్ అన్ అవర్, 1 అవర్, గంటల తరబడి చాలామంది బిడ్డలు వారి కుటుంబం క్షేమం కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. యేసయ్య గొప్ప దేవుడయ్యుండు కూడా ఆయన పగలంతా కూడా సువార్త చేసి రాత్రంతా ఒలీవ కొండ మీదకి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేసేవారంట ప్రభు. మీరు చూడండి, ఆ మాట లూకా సువార్తలో మనం చదువుకున్నట్లు మత్తయి సువార్తలో కూడా చెప్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1-2 వాక్యాలు చూడండి ఒకసారి. 6 దినములైన తరువాత యేసు పేతురు, యాకోబు, యోహాను వీళ్ళ ముగ్గురిని వెంట పెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకెళ్ళి పోయి వారి ఎదుట రూపాంతరము పొందాడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆ మాట టిక్ చేయండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లవాయెను. ఇదిగో మోషేయు ఎలీయాయు వారికి చూడండి, యేసు ప్రభు ముఖం ప్రకాశించడానికి, సూర్యుని వలె తేజరిల్లడానికి గల కారణం ఒకటే, ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ ప్రార్థన అనుభవం. ఒక వ్యక్తి ఎప్పుడు వెలుగుతాడు, నిరంతరం వెలుగుతున్న జ్యోతిగా ఉంటాడంటే, నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకుంటే ఆ ప్రార్థన నీ జీవితాన్ని, నీ దీపాన్ని దీదీప్యమానంగా వెలిగేటట్లుగా చేయునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. ప్రభు చెప్పాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు, వెతకుడి మీకు. ప్రభు అడుగుడి మీకు ఇవ్వబడును అని అంటే అర్థం ఏంటంటే, ఇచ్చే అంతవరకు అడగాలి నీవు. అడుగుడి మీకు ఇవ్వబడును అంటే నువ్వు కొన్నిసార్లు అడుగుతున్నావు, దొరకట్లేదు. ఇచ్చేంత వరకు దేవుడిని నువ్వు అడగటం నేర్చుకోవాలి. జ్ఞానం గురించి అయినా, ఆరోగ్యం కోసమైనా, పిల్లల భవిష్యత్తు కోసమైనా, నీ వ్యక్తిగత పర్సనల్ లైఫ్ గురించి అయినా ఖచ్చితంగా దేవుడు ఇచ్చేంత వరకు నువ్వు అడగటం నేర్చుకోవాలి. కానీ మన బిడ్డలు అంత ఆసక్తిగా ప్రార్థించే స్థాయిలో ఉండట్లేదు, కానీ సింపుల్గా అయిపోవాలి ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన ఎలా అయిపోయిందంటే సింపుల్గా అయిపోవాలి. కట్టే, కొట్టే, తెచ్చే 3 ముక్కల్లో తెమిలిపోవాలి ప్రార్థన. ఏది భోజనం దగ్గర ప్రార్థన చేసుకుంటాం, ప్రభా, దేవా స్తోత్రం, దేవా బొవ్వా ఆమేనని ఎంత సింపుల్గా తెమిలి చేస్తారు. అలా సింపుల్గా అయిపోవాలి ప్రార్థన. కొంతమందికి ఒక కుర్రోడు అలాగే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవుణ్ణి మూడు అడిగాడంటే ఆ పిల్లోడు. మీరు కూడా చాలా విచిత్రంగా అడుగుతారు దేవుడి దగ్గరికి వచ్చి. కొంతమంది ఇత్తే లేకమానే ఎవరికి నష్టం. చాలా ఆ కుర్రోడు విచిత్రంగా అడగడం ప్రారంభించాడు దేవుణ్ణి. ఆ పిల్లోడు అడిగిన ప్రార్థన ఎలా ఉందో తెలుసా? దేవా, నాకు ఒక పెద్ద వాహనం దయచేయి. మనం అడిగేటప్పుడు కూడా మన ఆశలు కూడా ఏముండాలి చెప్పండి? అంతుండాలి. స్తోమతను బట్టి మనం అడగాలి. ఇప్పుడు నేను హెలికాప్టర్ అడిగాను అనుకోండి, ఎక్కడ పెట్టుకుంటాను? దేవుడికి స్తోత్రం. మనకే అవకాశాలు ఉండడానికి ఖాళీ ప్లేస్ లేదు మనకి. సో మనకి ఏది కావాలో, నాకు 4 సంవత్సరాలు సైకిల్ చాలన్నాడు, సైకిల్ ఇచ్చాడు, ఆ సైకిల్ మీద సేవ జరిగింది. ఆ తర్వాత బైక్ ఇచ్చాడు, దాని మీద, ఆ బైక్ మీద ఇంకొక 4 సంవత్సరాల సేవ. ఆ తర్వాత కారు ఇచ్చాడు. అవసరం కాబట్టి ఏ సమయానికి ఏది కావాలో అలా ఇస్తాడు. ఈ పిల్లోడు అడుగుతున్నాడు, ప్రభువా, దేవా, పెద్ద వాహనం కావాలి ప్రభువా.
చాలా పెద్ద వాహనం కావాలి నాకు. దేవుడు ఆమేన్ అన్నాడంట. ఇంకేం కావాలి నీకు? కోరుకుంటా ఉన్నాడు, దేవుడిని అడుగుతున్నాడు. దేవా నాకు బ్యాగ్ ఉండాలి, బ్యాగ్ నిండా డబ్బులు ఉండాలి. దేవుడు ఇంకేం మరి అడిగాడు కదా పిల్లోడు, ఆమేన్ అన్నాడంట. ఇక మూడో ఆశ అడుగుతున్నాడు ఆ పిల్లోడు. ప్రభువా నా దగ్గర ఎప్పుడు జనం ఉండాలి. ఎంత మంచి ఆశ చూడండి. ఫస్ట్ ఏం అడిగాడు? పెద్ద వాహనం కావాలి. రెండోది ఏం అడిగాడు? బ్యాగ్ నిండా డబ్బులు ఉండాలి. మూడోది ఏం అడిగాడు? చుట్టూ జనం ఉండాలి. దేవుడు యేసు నామములో అడుగుతున్నాను తండ్రి అంటే ఆమేన్ అన్నాడంట. పెద్ద వాహనం అంటే ఆర్టీసీ బస్సు. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అంతే కదా, పెద్ద వాహనం కదా, కార్ల కన్నా చాలా పెద్దగా ఉంటుంది పెద్ద వాహనం ఆర్టీసీ బస్సు. బ్యాగ్ నిండా డబ్బులు అంటే మరి ఏసు రక్తమే జయం, ఇంకా కండక్టర్ ఎప్పుడు డబ్బులు ఉంటాయి కదా మనోడికి. చుట్టూ జనం ఉండాలి. మరి జనం ఉంటారు కదా, టికెట్ 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 అని ఉంటాడు. దేవుడికి స్తోత్రం, భలే తీరింది కదా కోరిక. దేవుడికి స్తోత్రం చెప్పండి. మనం అడిగే విధానంలో మార్పు ఉండాలండి. ఏదో అడగమన్నాడు అనుకుని ఆకాశం అంత ఎత్తులా మనం అడగకూడదు. అందుకే ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థనలో మీరు పరలోకపు ప్రార్థన ప్రభు నేర్పించిన ఆ ప్రార్థన చూస్తే, ప్రారంభం పరలోకమందున్న మా తండ్రి అన్నాడు, లాస్ట్లో రాజ్యము చిత్తము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ప్రార్థన ఎలా చేయాలంటే, ప్రారంభ ప్రార్థనలో ప్రార్థన చేసేటప్పుడు తండ్రికి చేయాలి, అది యేసు నామములో. సో ప్రార్థన విధానం నేర్పించారు ప్రభు. పేతురు, యాకోబు, యోహానులు వీళ్ళ ముగ్గురిని దేవుడు ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి రూపాంతర మహిమ చూపిస్తే అక్కడున్న శిష్యులు బోర్ల పడిపోయారండి. ఎందుకో తెలుసా? శిష్యులకి ప్రార్థన లేదు. ఒక్క గడియ కూడా మీరు మేలుకుని ఉండలేరా? వాళ్ళకి ప్రార్థన లేదు. అక్కడ పేతురు, యాకోబు, యోహానులు ముగ్గురు బోర్ల పడిపోయారు. కానీ ఆశ్చర్యం చెప్పన, మోషే, ఏలియా దేవుని ఎదుట నిలిచి ఉన్నారు వాళ్ళు. కారణం చెప్పన, ఏలియాకు 40 రాత్రింబగళ్ళు దేవునితో గడిపిన అనుభవం ఉన్నది. ఏలియా కర్మేలు పర్వతం దగ్గర తల తీసుకెళ్ళి మోకాళ్ళ మధ్యలో పెట్టుకుని వర్షము రావాలి వచ్చే వరకు అలాగ 7 సార్లు ప్రార్థిస్తూనే ఉన్నాడు ఏలియా. అరచేంత మేఘం మోపైన వర్షాన్ని కురిపించింది. ఏలియా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్న అనుభవాలు ఏలియాకు ఉన్నాయి కనుకనే అక్కడ బోర్ల పడిపోలేదు. మోషే సీనాయి పర్వతం మీద 40 రాత్రింబగళ్ళు దేవునితో ముఖాముఖిగా గడిపిన అనుభవం మోషేకి కూడా ఉన్నది కనుకనే వారి ఆత్మీయ జీవితం పడిపోలేదు. మీరు చూడండి, బైబిల్లో లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వాక్యాన్ని కంఠస్థ వాక్యంగా మీరు చదివితే, జరగబోయు వీటన్నిటినీ తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయండి. జరగబోయే వీటన్నిటిని నువ్వు తప్పించుకోవాలంటే, ఉగ్రత నుండి కూడా నువ్వు తప్పించబడాలి అంటే ఎల్లప్పుడూ నీ ఇంట్లో ప్రార్థన ఉండాలి. జరగబోయే వీటన్నిటిని నువ్వు తప్పించుకుని మనుష్య కుమారుని ఎదుట నిలబడటానికి శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన. ఉదయకాల స్తోత్ర ప్రార్థన, సాయంకాల కుటుంబ ప్రార్థన. నీకు ఆ సమయాలే ఖాళీ దొరుకుతాయి కనుక ఉదయకాలం అంతా నువ్వు ఉద్యోగంలోను, కాలేజీలోను, స్టడీస్లోనూ ఉంటావు. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసుకోవడానికి, మరలా సాయంకాలం డ్యూటీ నుంచి, కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చుని కుటుంబ ఆరాధన చేసుకుంటూ సంఘం గురించి ప్రార్థిస్తూ ఉంటే నీ జీవితాలు సూర్యుని వలె ఎలాగ ప్రకాశిస్తాయో, ఒక లైట్ ఎప్పుడు వెలుగుతూ ఉంటుందో నీ జీవితం కూడా ప్రార్థనను నేర్చుకోగలిగితే దేవుని కోసం వెలుగుతున్న జ్యోతిగా దేవుడు నిన్ను మార్చునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఖచ్చితంగా మనం నేర్చుకోవాలండి. చాలామంది 5 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నా ఇంకా ప్రార్థన చేయడం రాలేదు అన్నట్లుగా ఉంటే ఎలా?
ప్రార్థన చేయమన్నారంటే నువ్వు చేయి అనకూడదు. వెంటనే మోకాళ్ళు వేసి ప్రేయర్ చేసే ఆ అనుభవాన్ని మనం నేర్చుకోవాలి ప్రభు పాదాల దగ్గర. దేవుని కోసం మీరు ప్రకాశించటానికి, ప్రభు ఎదుట దైవికమైన భక్తి చేయటానికి యేసయ్య మిమ్మల్ని వాడుకొనుగాక. తిమోతి, బైబిల్ గ్రంథంలో తిమోతి పౌలు దగ్గర ఎన్నో విషయాలు నేర్చుకున్నాడండి. ఒక్కటి కాదు, చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు చూడండి పౌలు గారు తిమోతి గురించి. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 14-15 వాక్యాలు చదవగా విందాం. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించినట్లు శక్తిగల పరిశుద్ధ లేఖనాల్ని బాల్యము నుండి నీ వెరుగుదువు. ఆ మాట టిక్ చేయండి. బాల్యము నుండి నీకు తెలుసు కనుక నీవు ఏం చేశాడు తిమోతి? నేర్చుకుని రూఢి అని తెలుసుకుని ఎవరి వల్ల నువ్వు నేర్చుకున్నావో ఆ సంగతి తెలుసుకొని ఆ సంగతి నువ్వు జ్ఞాపకం చేసుకుని వాటిలో నువ్వు నిలకడగా ఉండాలి. హల్లెలూయా. పౌలు దగ్గర తిమోతి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడండి. బాల్యము నుండి లేఖనాలు తెలుసంట. బాల్యము నుండి దేవుని లేఖనాలు, వాక్య లేఖనాలు బాగా తెలుసు. నీ వాక్యము నా పాదములకు దీపము, త్రోవకు వెలుగు. ఆ వాక్యము తిమోతి బాల్యము నుండి నేర్చుకుంటా ఉన్నాడు. అందుకనే పౌలు తర్వాత ఒక గొప్ప సేవ చేశాడు తిమోతి. ఈరోజు ఈ ఉదయకాలం ఆత్మీయులైన మీరు ఫస్ట్ ఒక క్రైస్తవుడికి నేర్చుకునే స్వభావం ఉంటే, యేసు ప్రభువే ఆయన విధేయత నేర్చుకున్నాడు కదా శ్రమల ద్వారా. ఖచ్చితంగా నేర్చుకునే స్వభావం ఉంటేనే మనం వెలుగుతాం. నేర్చుకున్న వాళ్ళే రేపొద్దున్న అనేకులకి నేర్పిస్తామండి. ఇక్కడికి వచ్చి నువ్వు నేర్చుకోకుండా ఏమీ నేర్పించలేం. లోకంలో ప్రజలు అనవసరమైన విషయాలు నేర్చుకుంటున్నారు, వాటికి ఉపయోగం లేదు. కొంతమంది పిల్లలకి ఎన్నో ఆశలు ఉంటాయి. తల్లిదండ్రులు కూడా వాళ్ళు ఏమంటే అదే అంటారు. ఆ పిల్లోడు అంటాడు, మమ్మీ డాడీ నేను కరాటే నేర్చుకుంటాను అంటాడు. ఏంటంట, మరి నీ స్ట్రెంగ్త్ ఎంత, నీ బలం ఎంత? వద్దురా బాబు, నీకు కొంచెం బలం ఉంటే కొంచెం నేర్చుకున్న పర్వాలేదులే. కుదరదు, నన్ను కరాటీకి తీసుకెళ్ళండి, నేను నేర్చుకుంటాను అంటాడు. సరే, ఇంక వాడు బాధపడలేక తీసుకెళ్ళి కరాటీ క్లాసులో జాయిన్ చేస్తుంటాడు. అంటాడు అంతే. అన్నీ నేర్చుకున్న తర్వాత వచ్చి ఆ ప్రయోగం వాళ్ళ అమ్మ మీద, వాళ్ళ నాన్నగారి ముఖం మీద అలా గుద్దుతాడు, అంతే, అయిపోయింది. కొంతమంది పిల్లలకి తల్లిదండ్రులు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, భరతనాట్యం నేర్పిస్తూ ఉంటారు. వీళ్ళకి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఉపయోగం లేదు. నువ్వు నేర్పించాల్సింది దేవుని అందలి భయభక్తులు, నువ్వు నేర్పించాల్సింది ప్రార్థన. బాల్యము నుండి దేవుని వాక్యం అభ్యాసం చేయడం నేర్పించాలి పిల్లలకి. సో ఈ విధంగా మన పిల్లలు నేర్చుకుంటే, మనం నేర్చుకుంటే అనేకులకి సాక్షులుగా బ్రతుకుతాం. ఇట్టి కృప దేవుడు ఒక్కొక్కరికి ప్రసాదించునుగాక. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఖచ్చితంగా ప్రార్థించే స్థానాన్ని మనం మరింతగా పెంపొందించుకోవాలి. ఇంకో పిల్లోడు కూడా, వాడికి సరిగ్గా ప్రార్థన రాదు, దేవుణ్ణి రావటం అడుగుతున్నాడు, అడగటమే ఇంకా దేవుణ్ణి అడుగుతున్నాడంట. సింపుల్గా ప్రార్థన, ప్రభువా నాకు ఒక ఉద్యోగం కావాలి. సరే, అలా అడుగుంటే బాగుండేది. ఆ ప్రార్థనలో కూడా ఖచ్చితంగా రిక్వెస్ట్ ఉంది. నాకు వచ్చే ఉద్యోగం ఎలా ఉండాలో తెలుసా ప్రభువా? అది ఒక అద్భుతంగా ఏసీ రూమ్ అయి ఉండాలి. ప్రభు అలాగే అన్నాడంట. ఇంకేం కావాలి నీకు? నేనున్న రూమ్లో నిండా డబ్బులు ఉండాలి ప్రభువా. అసలు డబ్బులు లేకుండా ఏమీ లేదు మాట మనోడికి. నేనున్న రూమ్ నిండా డబ్బులు ఉండాలి ప్రభువా. ఓకే, ఆమెను అన్నాడంట ప్రభు. మూడో కోరిక ఏంటి బాబా?
నేను ఎంత ఉద్యోగం చేస్తున్నా చేయకపోయినా నన్ను ఎవ్వరు అడగకూడదు. దేవుడు ఆమెనన్నాడంట. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎంత బాగుంది ఉద్యోగం. హలో, ఏం కావాలంటున్నాడు? ఏసీ రూమ్ కావాలంట. నెక్స్ట్, ఆ రూమ్ నిండా డబ్బులు ఉండాలంట. మూడవది, తాను ఉద్యోగం చేసినా చేయకపోయినా, నిద్రపోతున్నా కూర్చున్నా ఎవ్వరు అడగకూడదంట. దేవుడు యేసు నామంలో అడుగుతున్న తండ్రి ఆమెనన్నాడంట. ఏటీఎంలో వాచ్మ్యాన్ డ్యూటీ చేశాడు దేవుడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏటీఎంలో వాచ్మ్యాన్కి ఏంటి, ఆ ఉన్న రూమ్ ఎలా ఉంటుంది చెప్పండి? ఏసీ. ఓకే, గుడ్. రూమ్ నిండా ఏముంటాయి? డబ్బులు ఉంటాయి. అతనండి పడుకున్నా నిద్రపోతున్నా కూర్చుని ఎవరైనా అడుగుతారా? ఎంత మంచి ఉద్యోగమో. సో నువ్వు అడిగినట్లుగా దేవుడు చేస్తాడు. నువ్వు అందుకే నిశ్చయించుకోవాలి. పెళ్లి సంబంధం విషయంలో, ఇల్లు విషయంలో, ఉద్యోగ విషయంలో, జీవనాధారం విషయంలో దేవుని దగ్గర నిన్ను నీవు తగ్గించుకుని అప్పగించుకుని ఖచ్చితంగా అడుగు. దేవుడు నిన్ను వెలిగింప చేస్తాడు. నీ ప్రార్థన దేవుని సందులో సమాజం ఎదుట ఒక లైట్ వలె నీ జీవితాన్ని చేస్తుంది. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. గుడ్. రెండో విషయానికి వస్తాను. సెకండ్ వన్, ఎల్ అంటే లెర్న్, నేర్చుకోండి. రెండవది ఐ, ఎల్ఐ. ఐ మీన్స్ ఇన్నోవేట్. INNOVATE, ఇన్నోవేట్. దీనికి సరైన తెలుగు అర్థం ఏమిటంటే ఆవిష్కరించటం, ఆవిష్కరణ, ఆవిష్కరించటం. ఇప్పుడు ఒక వెలుగుగా నీ జీవితం ఉండాలంటే ఖచ్చితంగా నీలో ఆవిష్కరించబడిన ఆ అనుభవం రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, మరుగై ఉన్న వాటిని వెలుగులోకి తీసుకురావటమే ఆవిష్కరణ. అంటే అర్థం ఏంటంటే మరుగై ఉన్న వాటిని వెలుగులోకి తీసుకురావటం. ఇప్పుడు కొన్ని చోట్ల ఫోటో ఆవిష్కరణ అని అంటారు. స్టాట్యూస్, బొమ్మలు, ఆ తర్వాత శిలా పథకాలు, వీటన్నిటిని ఆవిష్కరిస్తూ ఉంటారన్నమాట. ఆ ఆవిష్కరణ మనం చూస్తూ ఉంటుంటే ముందు ఎలా ఉంటుందంటే ఆ లోపల ఉన్న మ్యాటర్ మనకేమీ తెలియకుండా ఒక క్లాత్ పైన అలా ఉంటుంది. కరెక్ట్గా ఆయన వచ్చి ఆవిష్కరణ చేసి రిబ్బన్ కట్ చేసినప్పుడు ఇలా ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఏ మ్యాటర్ ఉందో కనబడుతుంది, ఏ విగ్రహం ఉందో కనబడుతూ ఉంటుంది. ఆవిష్కరణ అంటే సరైన నిర్వచనం ఏమిటంటే మరుగై ఉన్న వాటిని, లోపల ఉన్న వాటిని వెలుగులోనికి తీసుకురావటమే ఆవిష్కరణ. ఒక నిజమైన క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఆవిష్కరించబడాలండి. ఇంకా నువ్వు చీకట్లో ఉంటే ఎలా? వెలుగులోకి రావాలి, ఆవిష్కరించబడాలి, ఇన్నోవేట్ అవ్వాలి, నువ్వు ఆవిష్కరించబడాలి. చీకట్లో ఉన్న వారిని దేవుడు వెలుగులోకి తీసుకొచ్చాడు కాబట్టి ఇంకా చీకట్లోకి మనం వెళ్ళకూడదు. ఇప్పుడు నీ ఆత్మీయ జీవితం ఖచ్చితంగా ఆవిష్కరించబడాలి. నేను ఇలా చెప్తే మీకు అర్థమవుతుంది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం అండ్ 10వ వాక్యం చూడండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున 3:10 దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారిని వలె పునాదిని వేసి తిని మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ఓకే, ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకోవాలి. వేయబడిన పునాది తప్ప వేరొక పునాది ఎవరు వేయకూడదు. ఈ పునాది యేసుక్రీస్తే. అక్కడ చెప్తూ పౌలు ఏమంటున్నాడంటే నేర్పరి అయిన శిల్పకారిని వలె నేను పునాది వేశాను. ఒక శిల్పకారికి, ఒక శిల్పికి ఉన్న గొప్ప టాలెంట్ ఏమిటంటే ఎలాంటి రాయి అయినా సరే దానికి ఒక ఆకారం తీసుకొస్తాడు, ఆవిష్కరణ చేస్తాడు. సో నీ ఆత్మీయ జీవితం కూడా ఒక శిల్పకారి వలె, శిల్పి వలె నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే ఆవిష్కరించాలి. ఒక రాయి ఉంది, అది ఎంతకాలం రాయిలా ఉన్నావు ఎవరికి ఉపయోగం ఉండదు. ఈ రాయిని శిల్పి చేతిలో తీసుకెళ్ళామనుకోండి,
ఖచ్చితంగా ఒక శిల్పాన్ని చెక్తాడు ఆ వ్యక్తి. శిల్పి కాబట్టి సుత్తి, సేన ఇవన్నీ విలువైన వస్తువులన్నీ తీసుకుని ఆ రాయిని చెక్కుతూ ఉంటాడు. ఇప్పుడు కళ్ళు తయారవ్వాలి, ఒక బొమ్మ తయారు చేసినప్పుడు శిల్పి చూడండి, కళ్ళు తయారవ్వాలంటే ఈ లోపల గుంట ఉంది, ఈ లోపల ఉన్న మామూలుగా ఇలా రాయి ఉంటే కనబడదు, ఈ లోపల గుంట తయారవ్వాలంటే చెక్కాలి. ముక్కు తయారవ్వాలి, పెదవులు తయారవ్వాలి, కనుబొమ్మలు తయారవ్వాలి, ఖచ్చితంగా చెక్కబడుతూనే ఉండాలి. అప్పుడే ఆ రూపం ఏర్పడుతుంది, ఆవిష్కరించబడతారు. ఇక్కడ ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో దేవుడు దైవజనుడిని ఒక శిల్పిలాగా చేసి ఒక్కొక్క మాట సుత్తి వలె, దేవుని వాక్యం సుత్తి అగ్ని వలె చక్కగా కొలిమిలో పరీక్షిస్తూ ఉన్నప్పుడు ఒక రూపం ఏర్పడుతూ ఉంటుంది. మీకు గట్టిగా ఆమేన్ చెప్తారా? పౌలు జీవితం ఒక మంచి శిల్పకార్యండి. పౌలు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అనేకుల్ని, అన్యజనుల్ని కావచ్చు, నామకార్థమైన వ్యక్తుల్ని కావచ్చు, వెలిగిస్తూనే ఆవిష్కరిస్తూనే వచ్చాడు పౌలు. ఏథెన్స్ అనే ప్రాంతానికి వెళ్ళాడు పౌలు. వెళ్తే అక్కడ ఎలా ఉన్నారో తెలుసా? తెలియబడని దేవుడు అనే పేరు రాసి ఆయన భజన చేస్తూ ఉన్నారు ప్రజలు. అంతే, అక్కడికి వెళ్తే పౌలు హృదయం పరితపించిపోయింది. అక్కడ సంఘాన్ని కట్టాడు పౌలు. దేవుడికి స్తోత్రం చెప్పండి. తెలియబడని దేవుణ్ణి పూజిస్తున్న ప్రజలకి దేవుడు ఎవరో తెలియపరిస్తే వాళ్ళ మంత్ర పుస్తకాలన్నీ కాల్చేశారంట వాళ్ళు. ఆమేన్. నిజంగా పౌలు ఒక శిల్పి, ఆవిష్కరించేవాడు. ఒక విశ్వాస జీవితం ఎప్పుడు కూడా ఈ అనుభవంలోకి రావాలి. పౌలు జీవితాన్ని మీరు ఇంకా అధ్యయనం చేస్తే, జైల్లోకి వెళ్ళాడా? జైల్లోకి వెళ్ళినా అక్కడ ఒకటే కాన్సెప్ట్, దేవుని సువార్త. బంధకాల్లో ఉండి కూడా సువార్త ప్రకటిస్తాడు. ఆశ్చర్యం చెప్పనా? పౌలు జైల్లో, చెరసాల్లో ఉండి, బంధకాల్లో ఉండి కూడా సువార్త ప్రకటిస్తే పౌలు ద్వారా ఒక వ్యక్తి ఆవిష్కరించబడ్డాడు. చీకట్లో ఉన్న వ్యక్తి వెలుగులోకి వచ్చాడు. అతడు ఎవరో తెలుసా? ఒనేసిము. అనండి ఒకసారి మీ నోటితో. ఒకసారి చదువుదామా ఆ మాట? ఫిలోమాను పత్రిక 1వ అధ్యాయం, ఒకే అధ్యాయం ఉంటుంది, 10-11 వచనాలు చదువుదాం. క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను, వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న ఫిలోమాను పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు అన్న. నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరీ మంచిదనుకొని, ఓకే, నా బంధకములలో, నా బంధకాల్లో నేను కనిన నా కుమారుడగు కుమారుడైన ఒనేసిము నిన్ను వేడుకొంచున్నాను. ఓకే, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే, మునుపు నిష్ప్రయోజనకరమైన వ్యక్తి, కానీ ఇప్పుడు ప్రెసెంట్ నీకు ఉపయోగము, నాకు ప్రయోజనకరమైన వాడిగా మారిపోయాడు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు ప్రభుకి. నిజంగా ఒక చెరసాల్లో, ఒక జైల్లో ఉండి పౌలు ఒనేసిముని వెలుగులోకి తీసుకొచ్చాడు, ఆవిష్కరించాడు. బంధకాల్లో ఉండి సువార్త చెప్పి ఉపయోగం లేని వ్యక్తిని ఉపయోగకరమైన వ్యక్తిగా మార్చేశాడు. నేను ఆశపడుతున్నాను, దేవుని మందిరానికి వచ్చుచున్న నీవు, చాలామంది ఉపయోగం లేని వాళ్ళు బోడు మంది ఉంటారు. అలాంటి వాళ్ళని ఉపయోగకరమైన వ్యక్తులుగా మార్చే, ఆవిష్కరించే భారం, ఆ బాధ్యత దేవుడు నీ గుండెల మీద, నీ భుజస్కంధాల మీద పెట్టాడు. యేసయ్య ఇలాంటి భారాన్ని మీకు అనుగ్రహించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేనని. మునుపు నిష్ప్రయోజనకరమైన వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడంటే పౌలుకి ప్రయోజనకరంగా మారిపోయాడు, ఇంటోళ్ళకి ప్రయోజనకరంగా మారిపోయాడు. మన మందిరానికి సమనాస అనే ప్రాంతం నుంచి తల్లి అనంతమ్మ అనే తల్లి గారు వస్తూ ఉంటారు. ప్రజెంట్ కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు. రెగ్యులర్గా ఆ ఇంట్లో ఆ తల్లి ఒక్కరే ప్రభువుని నమ్ముకుని విగ్రహారాధన కుటుంబంలోంచి రక్షించబడి దేవుణ్ణి మానక ప్రతి ఆదివారం భారమైన సన్నిధిని వెంబడిస్తూ ఉంటుంది.
అయితే వాళ్ళ భర్త గురించి, వాళ్ళ కొడుకు గురించి ఎన్నిసార్లు ప్రార్థన చేసుకోవటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినా బాధపడుతూ ఉండేది. ఎందుకంటే కుమారుడు కుటుంబ బాధ్యతలు ఏమి తీసుకోకుండా ఎంత సంపాదించినా అది వృధా అయిపోతుండే, కుటుంబానికి ఏమీ ఉపయోగకరంగా లేకుండా ఉండేవాడు. ఆయన పేరు ఆనంద్. పేరు ఆనంద కానీ కుటుంబంలో ఆయన బట్టి ఆనందం ఎవరికీ లేదు. చాలా బాధపడుతూ ఉండేది ఆ తల్లి. దేవుడి దయ వల్ల ఆ తల్లి కన్నీళ్లతో ప్రార్థించింది, సంఘం ప్రార్థించారు. సేవకులుగా మేము వెళ్ళినప్పుడల్లా సువార్త చెప్తా ఉండేవాళ్ళం. ప్రార్థన చేద్దాం రండి బ్రదర్ అంటే వచ్చి తల వంచేవాడు, ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. అక్క వెళ్ళి సువార్త చెప్తా ఉండేవారు. సమనాస్కి అక్క వెళ్తుంటుంటే చాలామంది అన్యులు యేసుబాబు అక్క వచ్చేసేది అనేవారు అన్నమాట. యేసుబాబు అక్క, ఆవిడ పేరు యేసుబాబు అక్క. అన్యులకి తెలియదు కదా, యేసుబాబు అక్కని పిలిచి ప్రార్థన చేయించండి బాబు. అట్లాగా దేవుడు ఈరోజు ఆ కుమారుడిని హైదరాబాద్ ప్రాంతానికి పంపించాడు. జీవనాధార నిమిత్తమై అక్కడికి వెళ్ళిన తర్వాత మంచిగా వెల్ సెటిల్. ఆదివారం మందిరానికి వెళ్తూ ఉన్నాడు, దేవుడికి స్తోత్రం. మధ్యలో బుధవారం బైబిల్ స్టడీకి వెళ్తున్నాడు, మళ్ళీ ఉపవాస ప్రార్థనకి వారానికి 3 సార్లు గుడికి వెళ్తున్నాడు, దేవుడికి స్తోత్రం. ఒకప్పుడు అస్సలు ఆ తల్లి మొన్న వాళ్ళ ఇంటికి వెళ్తే ఎంత సంతోషిస్తూ ఉంది. నిజంగా చాలామంది తల్లులు బిడ్డల గురించి ఈ పిల్లోడు ఎవరికి ఉపయోగం లేరు, ఈ కూతురు ఎవరికి ఉపయోగకరంగా లేదని బాధపడొద్దు. వాళ్ళలో ఒక దాగి ఉన్న కార్యాలు జరగటానికి నీవే వాళ్ళని ఆవిష్కరించగలిగితే, శిల్పి వలె వాళ్ళని సరి అయిన రీతిలో చెక్కగలిగితే ఉపయోగకరమైన పాత్రలుగా వాళ్ళు మార్చబడుదురుగాక, కుటుంబ బాధ్యతలు వాళ్ళకి కలుగునుగాక. ఒక దైవజనుడిగా నేను ఆశపడతా ఉన్నానండి. ఖచ్చితంగా ఆవిష్కరించబడాలి. ఉపయోగం లేనోళ్ళని దేవుని కోసం ఉపయోగపడే వాళ్ళుగా నువ్వు చేయాలి. ఉపయోగం లేదు, వీళ్ళు ఎందుకు పనికిరాలని లోకం అంటూ ఉంటుంటే అలాంటి వాళ్ళని నువ్వు పనికొచ్చేవాడిగా నువ్వు చేయాలి. ఒక సేవకుడిగా నా భారం అది, ఒక విశ్వాసగా నీ భారం అది. నువ్వు తీర్మానం చేసుకో. కొన్నిసార్లు మనం అనుకుంటాం వీడు ఎందుకు పనికిరాడండి, ఎందుకు అట్లా నువ్వు అనుకుంటావు. కానీ దేవుడు వాడినే నిషేధించబడిన రాయినే తలకు మూలరాయిగా మారుస్తాడు ప్రభు. ఆమెన్. కుడి చేతులు పైకెత్తి ఆమెన్. సో నీవు కూడా ఒక భారం తెచ్చుకుని ఎవరు ఇంకా ఎందుకు పనికి రాకుండా ఉండిపోతున్నారో వాళ్ళ మీద దృష్టి పెట్టు. చదవలేనోడికే కదని ట్యూషన్ పెట్టేది, చదివేవాడి గురించి మనం పట్టించుకోకర్లేదు. చదవలేనోడికే కదా ట్యూషన్ పెట్టేది. వీడు పని చేయడు అనుకున్న వాళ్ళ మీద దృష్టి పెట్టండి. వాళ్ళలో ఉన్న ఆ వేస్ట్, ఆ శిల్పి ఎలా చెక్తాడో ఒక్కొక్కరిని దృష్టి పెట్టండి. ఆ చీకట్లో ఉన్న వాళ్ళని ఆవిష్కరించి వెలుగులో తీసుకురండి. దేవుడు అలాంటి కృప నీకు అనుగ్రహించునుగాక. ఒక్క యూదును చెంగు పట్టుకుని 10 మంది వస్తారన్నట్లు. ఇక్కడ మీలో చాలామంది ప్రారంభ దినాల్లో మీరు వచ్చినప్పుడు ఎవరికి ఉపయోగకరంగా లేరేమో, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత సంఘానికి ఉపయోగం, సమాజానికి ఉపయోగకరంగా దేవుడు మిమ్మల్ని మార్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. కానీ చాలామంది కుటుంబాల్లో అనవసరమైన విషయాలన్నీ కూడా ఆవిష్కరిస్తూ ఉంటారు. వాళ్ళకు ఉపయోగం లేవవి, కానీ వాటి మీదే ఫోకస్ పెడతా ఉంటారు. ఎలక్షన్లో రిజల్ట్ ఎవరు వస్తారు, నేను బెట్టింగ్ కాస్తాను, నీకు ఎందుకు ఉపయోగం లేదు. డబ్బులన్నీ పోగొట్టుకోవడం, ఉన్నాయే కొన్ని, అవి కూడా పోగొట్టుకుంటే నెత్తి మీద ఖర్చు తప్ప ఏముండదు. అనవసరమైన విషయాలు క్రైస్తవుడికి అవి తగదు. కోడి పందాలు మనకెందుకండి? ఆత్మీయ జీవితంలో అనవసరమైన విషయాలు మీరు ఆవిష్కరించుకోకండి. అవసరమైన వాటి మీద ఫోకస్ పెట్టండి. దేవుడు నిన్ను ఒక బలమైన యోధుడిగా, సాక్షిగా, ఒనేసీములాగా ఉపయోగకరమైన వ్యక్తిగా దేవుడు మార్చునుగాక. కుడి చేతులు పైకెత్తి ఆమేన్ చెప్తారా? ఓ సందర్భం మీకు చెప్తాను. ఓ పెద్ద పాస్టర్ గారు ఒక ఇంటికి ప్రార్థన చేయడానికని వెళ్ళారంట. వెళితే ఆ ఇంటోళ్ళందరూ బిజీగా ఉన్నారు. అరే పాస్టర్ గారు హౌస్ విజిటింగ్ వచ్చారు, గృహదర్శనకి వచ్చారు, కూర్చుని పలకరిద్దాం, మాట్లాడదాం. అంత బిజీలో ఉండి కూడా సేవకులు రిసీవ్ చేసుకునే పరిస్థితులు లేరు వాళ్ళు. ఆ కుటుంబ యజమానుడు ఒక్కడే రిసీవ్ చేసుకున్నాడట. మిగిలిన వాళ్ళందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు.
ఎవరు బిజీ అంటే వాళ్ళ నాన్నగారు న్యూస్ పేపర్ మెయిన్ పేజీ చదువుతున్నాడంట. ఆయన న్యూస్ పేపర్లో మెయిన్ పేజీ ఏముంటాయి, హెడ్లైన్స్ అన్నీ ఉంటాయి కదా, మెయిన్ పేజీ అవి చదువుతూ ఉన్నాడు. వార్తలు ఎవరు అందులో ఇన్వాల్వ్ అయ్యాడు ఆయన. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉన్నారు, ముగ్గులు పోటీల గురించి ఆ పేపర్ ఎక్కడ ఉందో వెతుక్కుంటూ అది చదువుకున్నారు. వాళ్ళు యూత్ ఉన్నారు, మగపిల్లలు క్రికెట్ అందులో ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మగారు వసుంధర పేపర్ ఎక్కడుందో అటువైపుకి వెళ్ళింది ఆ మనసు. ఇలాగ ఒక్కొక్కరు ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంటే సేవకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నాడట. కూర్చున్న 5 నిమిషాలకే ఆ కుళ్ళిపోయిన కోడిగుడ్లు స్మెల్ వచ్చేస్తూ ఉందంట. వెంటనే పాస్టర్ గారు అడిగారంట ఆయన్ని, ఏమండి మీ ఇంట్లో 5 నిమిషాలు కూడా కూర్చోలేకపోతున్నాను నేను, కుళ్ళిపోయిన కోడిగుడ్లు స్మెల్ వచ్చేస్తుంది ఇక్కడ. వెంటనే ఆ పాస్టర్ గారితో ఆ ఇంటి యజమాని అన్నాడంట, బాబా నువ్వు ఒక్క 5 నిమిషాలుగా తట్టుకోలేకపోతే 6 నెలల నుంచి భరిస్తూ ఉన్నాను నేను. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కుళ్ళిపోయిన కోడిగుడ్ల స్మెల్ 6 నెలల నుంచి భరిస్తాను. ఏందయ్యా అంటే, మా ఆవిడ పేపర్లో చదివిందంట, అది కుళ్ళిపోయిన కోడిగుడ్లు తలకైకి రాసుకుంటే జుట్టు సీపిరి గట్టంత లావు అయిపోతుందంట, ఇంత పొడవైపోతుందంట. అందుకోసం 6 నెలల నుంచి ఇల్లంతా ఏమైపోయింది చెప్పండి. నేను అంటున్నాను, అనవసరమైన వాటి మీద చాలామంది ఫోకస్ పెడతా ఉన్నారు. నీ తల వెంట్రుకలు ఎన్నో దేవుడు లెక్క పెట్టాడు కదా, కానీ అనవసరమైన వాటి కొరకు డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటున్నారు. నువ్వు ఆవిష్కరించాల్సింది ఎవరినో తెలుసా? లోకల్లో చాలామంది ఒనేసిం లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడలేదు, ఎవరికి ఉపయోగపడలేదు. అలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టు, వాళ్ళు ఉపయోగపడేటట్లుగా నువ్వు చెయ్యి, ఆవిష్కరించు. దేవుడు అట్టి కృప నీకు అనుగ్రహించునుగాక. గుడ్. మూడవ అక్షరం చెప్పండి. LI. అయ్యో ఇంగ్లీష్ మర్చిపోతే ఎలాగ మీరు? LIG. G మీన్స్ గ్రోత్. GROWTH. గ్రోత్, ఎదుగుదల. ఒక క్రైస్తవుడు ఎప్పుడు వెలుగుతూ ఉంటాడంటే, ఎప్పుడు ఎదుగుతూ ఉంటాడో అప్పుడే వెలుగుతూ ఉంటాడండి. ఎదుగుదల ఖచ్చితంగా కావాలి క్రైస్తవ్యానికి. కానీ ఈరోజు చాలామంది ఎక్కడేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా 5 నెలలు గడిచిపోయింది, ఏమైనా మన విశ్వాసంలో, ప్రార్థనలో, భక్తిలో, వాక్యంలో ఎదుగుదల ఏమన్నా కనిపిస్తుందా? ఈరోజు మీరు ప్రశ్నించుకోవాలి. ప్రభా, గ్రోత్, ఒక ఎదుగుదల నాకు కావాలి. చూడండి, బైబిల్లో గ్రోత్ గురించి మాట్లాడుతా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15వ వాక్యం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయాల్లో ఎదుగుతాం. అందరూ ఆమేన్ చెప్తారు ఒకసారి? చేతుల పైకెత్తి హల్లెలూయా. అన్ని విషయాల్లో ఎదగాలి మనం. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండడానికి అన్ని విషయాల్లో ఎదగాలి మనం. ఒక క్రైస్తవుడు ఒక లైట్గా ఉండాలంటే ఎదుగుదల చాలా అవసరం. అప్పుడే అన్ని విషయాల్లో మనం వెలుగుగా ఉంటాం. అన్ని విషయాల్లో ఎదగాలి. కొన్ని సందర్భాలు దీనికి అనుబంధంగా మీకు చెప్తాను. సమూయేలు జీవితం చూస్తే, బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగటం ప్రారంభించాడంట. ఎప్పుడైతే వాళ్ళ తల్లి పాలు విడిచినప్పుడే తీసుకెళ్ళి దేవుని మందిరంలో సమర్పించిందో, ఆ సమూయేలు దేవుని మందిరంలో సన్నిధిలో ఉండి పరిచర్య నేర్చుకున్నాడు. దీపం మారిపోకుండా పరిచర్య చేసేవాడు.
అన్నీ నేర్చుకుని ఎదిగి ఎదిగి 4 ఉద్యోగాలు చేశాడు. న్యాయాధిపతి, దీర్ఘదర్శి, ప్రవక్త, యాజకుడు. సమూయేలుకి 4 పోస్టులు వచ్చినాయి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు 4 ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి. ఉన్న ఉద్యోగమే చేయలేకపోతున్నాడు బాబా. సమూయేలు జీవితాన్ని దేవుడు ఎంతగా ఎదిగింప చేశాడో చూడండి. నేను ఎప్పుడూ ఆశపడుతూ ఉంటాను, దేవుని బిడ్డలు ఎదగాలి. ఒక తండ్రికి సంతోషం ఎప్పుడంటే పిల్లలు ఎదిగితేనే. మీరు కూడా భక్తి విషయాల్లో ఎదగాలి. చూడండి, సమూయేలు గురించి చదివిస్తాను. సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం 21వ వాక్యం. శామ్యూయేల్ ఫస్ట్ యెహోవా 2:21 లాస్ట్ వర్డ్ చదవక. అయితే బాలుడగు సమూయేలు, బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచు ఉన్నాడు. అందరూ హల్లెలూయా చెప్తారు ఒకసారి. యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుతూ ఉన్నాడు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీరు కూడా దేవుని సన్నిధిలో నాటబడి, చక్కగా ఒక చెట్టు ఒక చోట నాటబడితే ఎలా ఎదిగి ఫలాలు ఇస్తుందో, మీరు కూడా దైవ సన్నిధిలోకి వస్తూ ఉన్నారు. పాటలు, ప్రార్థన, ఆరాధన, వాక్యం వింటూ ఉన్నారు. మీ ఆత్మీయ జీవితంలో ఒక చక్కని ఎదుగుదల కావాలి. ఒక చెట్టుని మీరు చూడండి, దానికి ఎంత ఎరువు వేసినా, ఎంత నీళ్లు పెట్టినా, దానికి చేయవలసిన ఎంత సాక్రిఫైస్ చేసినా ఆ చెట్టు ఎదగకపోయిందనుకోండి, ఆ యజమానుడు ఎందుకు నాటాము ఈ చెట్టును తీసేసి పడేస్తాడు. దేవుడు ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టుని నాటాడు. ఏమైనా ఎదుగుతుందేమో, ఏమైనా ఫలాలు ఇస్తుందేమని 3 సంవత్సరాల నుంచి ట్రై చేశాడంట ప్రభు. ఒక్క ఫలం కూడా లేదు. చెట్టు తీసేద్దామంటే తోటని కాపలా కాస్తున్న తోటమాలు అన్నాడు, ఈ 1 సంవత్సరం అవకాశం ఇవ్వండి అయ్యా, ఈ 1 సంవత్సరం మీరు అవకాశం ఇస్తే మీరు అన్నట్లుగా ఉంచుతాం, లేకపోతే తీసేద్దాం. నేనంటాను, దేవుడు కూడా నీకు ఈ 1 సంవత్సరం అవకాశం ఇచ్చాడేమో, ఇప్పుడైనా ఎదుగుతావేమో. ఎన్నాళ్ళు అనవసరమైన విషయాల్లో ఎదుగావు, ఇప్పుడు దేవుని కోసం ఎదుగుతావేమో సమూయేలులాగా అనే ఆశతో దేవుడు నీకు ఈ 2024 ఇచ్చాడు. ఖచ్చితంగా నువ్వు తీర్మానం చేసుకో. అన్ని విషయాల్లో ఇటు మనుషుల దయ కూడా మనకు కావాలి, దేవుని దయ కూడా మనకి కావాలి. బాలుడైన సమూయేలు మనుషుల దయలో ఎదిగాడు, దేవుని దయలో కూడా ఎదిగాడు. ప్రభు అలాంటి దర్శనం, అలాంటి కృప సంఘ బిడ్డలు ఒక్కొక్కరికి పరలోకపు తండ్రి అనుగ్రహించునుగాక. చేతులు ఊపుతూ ఆమేనండి, హల్లెలూయా. ఎదుగుదల ఖచ్చితంగా మనకి కావాలి. చిన్న సందర్భం చెప్తాను, మీరు బాగా అర్థం చేసుకుంటారు. శ్రీకృష్ణదేవరాయలు సంస్థానంలో తెనాలి రామకృష్ణ అనే వికట కవి ఉండేవాడు. మీలో చాలామందికి కథలు చదువుకునే వాళ్ళకి తెలుసు. ఆ సంస్థానానికి, శ్రీకృష్ణదేవరాయల యొక్క సంస్థానానికి ఒక వ్యక్తి వచ్చి రాజు ఎదుట నిలబడి ఇలా అడుగుతున్నాడు, రాజా, నేను అనేక భాషలు మాట్లాడే, అనేక లాంగ్వేజెస్ నాకు వచ్చు, నేను అనేక భాషలు మాట్లాడే టాలెంట్ నాకుంది. అయితే అనర్గళంగా మాట్లాడతాను, ఇంగ్లీష్ మాట్లాడతాను, సంస్కృతం మాట్లాడతాను, ఉర్దూ మాట్లాడతాను, హిందీ మాట్లాడతాను, తెలుగు అన్నీ మాట్లాడతాను. అయితే ఏమి మాట్లాడినా అన్ని అనర్గళంగా మాట్లాడతాను. అయితే మీరు నా మాతృభాష ఏదో చెప్తే నిజంగా నేను మీకు ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను రాజా, లేకపోతే మీరు రాజ్యంలో సగభాగం నాకు ఇచ్చేయాలి. దేవుడికి స్తోత్రం చెప్పండి ఒకసారి. రాజ్యంలో సగభాగం నాకు ఇచ్చేసేయాలి అన్నాడంట. పాపం రాజుగారు శ్రీకృష్ణదేవరాయలు గారు ఎంతో ప్రయత్నిస్తున్నాడు. అన్ని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, తెలుగులో మాట్లాడుతున్నాడు, హిందీలో, ఏదైనా సరే అనర్గళంగానే లాంగ్వేజ్లు మాట్లాడుతూ ఉన్నాడు, ఎక్కడ తడబట్టలేదు.
తన మాతృభాష ఏదో తెలుసుకోలేకపోతున్నాడు. ఇక అయిపోయింది అని అనుకుంటున్నప్పటికీ శ్రీకృష్ణదేవరాయల యొక్క సంస్థానంలో వికట కవి ఎవరు, తెనాలి రామకృష్ణ గారు వచ్చి ఎంటర్ అయిపోయాడు. ఆయన, రాజా నేను చెప్తాను ఇతని యొక్క మాతృభాష ఏంటో నేను చెప్తాను ఇప్పుడు అన్నాడు. ఎట్లా చెప్తావరా నువ్వు అని ఆశ్చర్యపోతున్నాడు ఆయన. చెప్తాను, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, తెలుగులో మాట్లాడుతున్నాడు, ఉర్దూ, తమిళ్ అన్ని లాంగ్వేజెస్లో మాట్లాడుతుంటుంటే వెంటనే తెనాలి రామకృష్ణ గారు ఆయన మాట్లాడుతున్న వ్యక్తి యొక్క కాలు మీద ఇలా తొక్కాడు. అంతే, కాలుని తొక్కినట్టు ఏమంటారు, అబాబాబాబా అన్నాడు. అంతే. ఇప్పుడు మాతృభాష ఏంటి, తెలుగు. దేవుడికి స్తోత్రం కదా. మనకి దెబ్బ తగిలినప్పుడు డాడీ 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 అనం కదా, తెలుగు మాట్లాడితే అమ్మ అని అంటే అబ్బబాబా అంటూ ఉంటాం. వెంటనే అర్థమైపోయింది ఇతని మాతృభాష తెలుగు. వెంటనే శ్రీకృష్ణదేవరాయలు గారు పిలిచి, ఒరే బాబు నీకు ఎంత టాలెంట్ ఉంది, ఇట్లా ఈజీగా కనుక్కున్నావు నువ్వు, కాబట్టి నీకు ఇదిగో వెండి యొక్క బంగారు నాణేలు నీకు ఇస్తానని ఒక బౌల్ నిండా, ఒక పాత్ర నిండా అతని నెత్తి మీద పట్టుకుని వెళ్ళటానికి ఆ పాత్ర నిండా విలువైన బంగార నగలు, ఆ బంగారు యొక్క కాయిన్స్ ఇచ్చాడు. ఆ తెనాలి రామకృష్ణ గారు ఆ బంగారు నాణేలు లేకపోతే గోల్డ్ కాయిన్స్ తీసుకుని ఆ చక్కగా నెత్తి మీద పెట్టుకుని ఆ పాత్రను మోసుకుని పోతూ ఉంటుంటే, ఆ సంస్థానంలోంచి దాటుకుని వెళ్తూ ఉంటుంటే ఇంచుమించు ఒక 20 కాయిన్స్ కింద అడిపోయినవి. ఇతని నెత్తి మీద ఉన్న ఈ బౌల్ని పక్కకి దించి పడిపోయిన కాయిన్స్ అన్నీ వెతుక్కుంటా తీసుకుంటా మరలా దాన్ని పైన వేసుకుని వెళ్తూ ఉంటుంటే అక్కడున్న సైనికులు, రాజుగారు వీడికి ఎంత కక్కర్తి అంటే, మొత్తం బౌల్ నిండా పాత్ర నిండా ఇచ్చాను కదా బంగారు కాయిన్స్, మరలా కింద పడిపోయి వెతుక్కున్నాడు, ఈ కక్కుర్తి బుద్ధి పోలేదు అని అనుకుంటా ఉన్నాడు. రాజు దగ్గరికి పిలిచాడు, ఇక్కడ ఏవయ్యా బాబు నీకు ఇన్ని నాణాలు ఇచ్చాను కదా, మళ్ళీ పడిపోయినవి 1, 2, 3 ఆ పడిపోయినవి మళ్ళీ వెతుక్కుంటా, కావాలంటే ఇంకొక బౌల్ నిండా ఇస్తాను కానీ పడిపోయినవి ఎందుకు వెతుక్కుంటున్నావయ్యా అన్నాడు. వెంటనే తెనాలి రామకృష్ణ గారు అంటాడు, రాజా ఈ నాణ్యం పడిపోయింది కదా, ఎందుకు వెతుకుతున్నాను తెలుసా, ఈ నాణ్యం మీద ఎవరి బొమ్మ ఉంది, ఈ నాణ్యం మీద ఎవరి బొమ్మ ఉంది, మీదే కదా రాజా. ఈ నాణ్యం కింద పడిపోతే దీన్ని ఎవరైనా చూసుకోకుండా తొక్కారంటే మీకే అవమానం కదా రాజా. అబ్బా మీకే కదా ఈ అవమానం రాజా. అందుకోసం ఈ నాణ్యాలను ఎవ్వరు కూడా తొక్కకూడదు, ఎవరు కూడా కాళ్ళతో తన్నకూడదని, మీరంటే నాకు అంత గౌరవం రాజా, మీరంటే నాకు అంత అభిమానం రాజా, అందుకని ఈ నాణ్యం ఎవ్వరు తొక్కకూడదని పడిపోయిన నాణ్యాన్ని మరలా వెతుక్కుంటా తీసుకుని మరలా పైన ఆ బౌల్లో వేసుకుంటూ వచ్చాను రాజా అంటే, అప్పుడు రాజు మైమర్చిపోయి, నిజంగా ఎదగటం అంటే వీడురా, ఇంతమంది ఉన్నారు మీరు, ఒక్కడికి బుర్ర ఉంది కానీ బుర్రలో గుంజలేదు. దేవుడికి స్తోత్రం. వీడు చూడు ఎంత చక్కగా ఎదిగాడో, ఈ పడిపోయిన నాణ్యాన్ని కూడా చక్కగా ఎవరూ తొక్కకూడదని నా మీద ఎంత అభిప్రాయం కలిగి ఉన్నాడు కదని ఆ సంస్థానంలో ఎంత బంగారు నాణ్యాలు ఉన్నాయో, వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయో అన్నీ ఇచ్చేసాడంట. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిస్తాం. నేను ఈ కథ ద్వారా మీకు చెప్పాలనుకున్నది ఏమిటంటే, ఆ సంస్థానంలో చాలామంది ఉన్నారు, కానీ తెనాలి రామకృష్ణ గారు ఎదిగాడు గనుకనే ఆ ఒక్క నాణ్యం కూడా కింద పట్టడానికి ఇష్టపడలేదు. ఈరోజు ఈ పరిచర్యలో ఉన్న మీరు ఎంతగా ఎదుగుతున్నారు దేవుని కోసం. పాటలు జరిగిపోతూ ఉంటాయి, పాటలు అయిపోతూ ఉంటుంటాయి, ప్రారంభ ప్రార్థన జరిగిపోతూ ఉంటుంది. అయ్యో ప్రారంభ ప్రార్థన అయిపోయిందా, ప్రారంభ ప్రార్థన అవ్వకుండానే వెళ్ళి కూర్చోవాలనే ఆ అభిప్రాయం ఎందుకు రావట్లేదు మీకు? ఏమి ఎదుగుతున్నారు మీరు? అయ్యో పాటలు అయిపోతున్నాయి, ఫస్ట్ పాటలో నేను జాయిన్ అవ్వాలి. అయ్యో ఆరాధన జరిగిపోతుంది, పాటలు అయిపోతున్న, ప్రసంగం అయిపోతున్న, ఆమెనన్న లాస్ట్లో ఆశీర్వాద ప్రార్థన కూడా జాయిన్ అవుతున్నారంటే ఏమి ఎదుగుతున్నారు మీరు? ఒకసారి మీరు ఆలోచించండి. అయ్యో సన్నిధి పోగొట్టుకుంటున్నాను, అయ్యో ఈరోజు ఆరాధన మిస్ అయిపోయాను, ఆ భావన మీకు కలగాలి.
ఎదుగుతున్న వాళ్ళకి ఈ అనుభవం ఉంటుందండి. పరిశుద్ధాత్ముడు సన్నిధిలో ఎదిగే కృప మీలో ఒక్కొక్కరికి దయచేయునుగాక. రైట్. 4వ అక్షరం LIGH. హెచ్ మీన్స్ హీల్. HEAL, హీల్. స్వస్థత. స్వస్థత. దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి వెలగాలంటే ఆరోగ్యంగా ఉండాలండి. ఏమండి, ఆరోగ్యంగా లేకపోతే ఏం చేయగలుగుతాం? మన పని మనం చేసుకోలేం, చదువుకోలేం, జాబ్ చేయలేం, వ్యాపారానికి వెళ్ళలేము. హెల్త్ బాగుంటే కదండి ఏమైనా మనం చేసేది. అదే దేవుడు కూడా చెప్తాడు. లైట్ అనే అక్షరంలో హెచ్ మీన్స్ హీల్, స్వస్థత. చదవండి అపోస్తుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 34వ వాక్యం. అపోస్తుల కార్యాల గ్రంథం 9:34. త్వరగా చదవాలా? పేతురు యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచు ఉన్నాడు. చాలండి. యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచు ఉన్నాడు. అందరూ ఆమేన్ చెప్తారు ఒకసారి గట్టిగా. హల్లెలూయా. నిజంగా స్వస్థత ప్రభువే ఇవ్వాలా. నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించాలంటే ప్రభువే నీకు ఆరోగ్యం దయచేయాలి. స్వస్థత 2 విధాలుగా, శారీర సంబంధమైన స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత. ఆరోగ్యకరమైన బోధ మనం వింటే చక్కగా దేవునిలో మనం స్ట్రాంగ్గా ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతం టెక్నాలజీ పెరిగింది కాబట్టి రకరకాల బోధలు చేస్తూ ఉన్నాయి. ఏది కరెక్టో అర్థం కాని పరిస్థితిలో ఉంటున్నాం. మీ ఆత్మీయ జీవితం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరమైన బోధ, ఆత్మ సంబంధమైన అపోస్తులు వేసిన పునాది. అప్పుడే మీరు దేవునిలో స్ట్రాంగ్గా ఉంటారు. ఇటు ఫిజికల్గా, స్పిరిచువల్గా 2 విధాలుగా మీరు హెల్దీగా ఉంటారు. పరిశుద్ధాత్ముడు అలాంటి స్వస్థత మీకు అనుగ్రహించునుగాక. బైబిల్లో కనాను స్త్రీ వాళ్ళ కూతురికి బాలేదు. ప్రభు రిక్వెస్ట్ చేసింది ప్రభు ఆమె కోరుకున్నట్లుగా ఆమె విశ్వాసాన్ని చూశాడు. వెంటనే ఆ గడియలో ప్రభు అంటాడు, నీవు కోరుకున్నట్లు నీకు జరుగుతుంది, నీ విశ్వాసము గొప్పది, నువ్వు స్వస్థత పొందుతావు అని చెప్పాడు ప్రభు. మనకి ఆరోగ్య విషయంలో దేవుడు దైవిక స్వస్థత మనకి ఇవ్వాలంటే ఖచ్చితంగా విశ్వాసం ఉండాలండి, ఫెయిత్ ఉండాలి. ఇప్పుడు బర్తిమై అనే గుడ్డోడు ఉన్నాడు. ప్రక్కన కూర్చున్నాడు. దావీదు కుమారుడా, నన్ను దాటి వెళ్ళొద్దు, నన్ను కరుణించి అన్నాడు. దేవుడు వాడిని ఒకటి అడిగాడు, నీకేం కావాలి నా వల్ల అంటే, నాకు చూపు దయచేయండి ప్రభువా, నాకు కనుదృష్టి దయచేయండి ప్రభువా. వాడి విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు వాడిని స్వస్థపరిచాడు. వాడికి ఉన్న గుడ్డితనం అంతా తీసేస్తే వాడి జీవితం వెలుగుమయముగా మారిపోయింది. ఆమేన్ చెప్పండి ఒకసారి. బైబిల్లో మోషే ప్రార్థిస్తే సముద్రం 2 పాయలైపోయింది. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యుడు గిబియోన్లో ఆగిపోయాడు. కానీ గుడ్డోడు ప్రార్థన చేస్తే సృష్టికర్తే ఆగిపోయాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యకు మహిమ చెల్లిద్దామా. ఈరోజు నువ్వు విశ్వాసంతో అడుగు. కన్నులకున్న ఆ గుడ్డితనమంతా తొలగించి దేవుడు నిన్ను దైవిక స్వస్థతనిచ్చి చక్కగా నిన్ను నీ జీవితాన్ని వెలిగిస్తాడు. చివరి అక్షరం, ఆఖరి మాట LIGH. టీ అంటే థ్రైవ్. THRIVE. థ్రైవ్ అంటే అభివృద్ధి అనే అర్థం. అభివృద్ధి. నిజంగా ఒక క్రైస్తవుడు అభివృద్ధి చెందాలండి. నువ్వు లోకానికి వెలుగుగా ఉండాలంటే నీ అభివృద్ధిని బట్టే, నీ డెవలప్మెంట్ని బట్టే జనులు ఎదుట నీ వెలుగుతున్న జీవితాన్ని బట్టే ప్రజలు దేవుని దగ్గరికి వస్తారు. ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేసుకోవాలి, ప్రభువా నాకు కూడా అభివృద్ధిని ఇవ్వండి నాయన. బైబిల్లో చూద్దామా? చూడండి, లేఖనాల్లో ఆదికాండ గ్రంథం 41వ అధ్యాయం 52వ వాక్యం. తరువాత అతడు బాధ కలిగిన దేశమున
దేవుడు నన్ను 41వ అధ్యాయం 52 దేవుడు నన్ను అభివృద్ధి బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించెను. చాలు. బాధ కలిగిన దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు. యోసేపు ఒక మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. నాకు బాధ కలిగింది, కానీ బాధలోనే ఉంచలేదు దేవుడు. చాలామంది బాధ కలిగిందని ఇక అభివృద్ధి గురించి ఆలోచించరు వాళ్ళు. బాధ కలుగుతుందని నువ్వు డెవలప్మెంట్ కోసం ఆలోచించలేని స్థితిలో ఉండకూడదు. బాధ ఉంటుంది. యోసేపుకి బాధ కలిగిన ఆ దేశంలోనే దేవుడు అభివృద్ధి చేశాడు. నీ జీవితంలో కూడా ప్రారంభం అంతా బాధగానే ఉంటుంది. ఇప్పుడు పొయ్యి దగ్గర ఉండడం ఎంత బాధ అండి. పొయ్యి దగ్గర వేడి చేస్తూ ఉంటుంది, చాలా బాధ. ఇంట్లో మనం వంట చేసుకున్నప్పుడు కిచెన్ రూమ్లోకి వెళ్ళాలంటే ఉల్లిపాయలు కొయ్యాలంటే ఎంత బాధ. కానీ వంట ఈజీగా అయిపోయిన తర్వాత ఆ బాధ అంతా మనం ఏం చేస్తాం చెప్పండి, మర్చిపోతూ ఉంటాం. అభివృద్ధి కూడా అలాగే ఉంటుంది. ఫస్ట్ బాధ ఉంటుంది, పెయిన్ ఉంటుంది. సో ఆ కష్టమంతా నువ్వు మర్చిపోయినప్పుడు ఎప్పుడు మర్చిపోగలుగుతావు అంటే నీ అభివృద్ధిని చూసి. ఇప్పుడు పిల్లలు చదువుకున్నారండి, రాత్రి పగలు కష్టపడి చదివారు వాళ్ళు. తెల్లవారులు చాలామంది పిల్లలు తెల్లవారు 4 గంటల వరకు పుస్తకాన్ని విడిచిపెట్టరండి, చదువుతానే ఉంటారు. రాత్రి పగలు పుస్తకం వేసుకుని అలా చదువుతానే ఉంటారు. ఈ బాధ అంతా కూడా వాళ్ళు ఎప్పుడు మర్చిపోతారంటే ఉద్యోగం వాళ్ళ చేతిలోకి వచ్చిందనుకోండి, ఆ బాధ అంతా మర్చిపోతారు. నన్ను మొన్న ఓ ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉంటుంటే ఆ అక్క నాతో చెప్పారు, బ్రదర్ నేను హాస్టల్లో చదువుకున్నాను. హాస్టల్లో చదువుకున్న ఆమె ఇప్పుడు టీచర్ అయ్యింది. దేవుడికి స్తోత్రం చెప్పు ఒకసారి. హాస్టల్లో, గవర్నమెంట్ హాస్టల్లో ఎంత బాధపడి ఆ స్కూల్కి వెళ్ళాలంటే ఇప్పుడున్న సౌకర్యాలు లేవు. అప్పుడు వాళ్ళకి నడకే 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడకే. ఇప్పుడు ఎల్కేజీ పిల్లోడికి ఏసీ రూమ్, దేవుడికి స్తోత్రం. అన్ని సౌకర్యాలు వచ్చినా చదవట్లేదు వాళ్ళు. బాధ కలిగినప్పుడే దేవుడు నీకు అభివృద్ధిని కూడా ఇస్తాడు. అభివృద్ధి కూడా ఇస్తాడు. నీ అభివృద్ధి అందరికీ కనబడాలి. ఆ ఒక్క రిఫరెన్స్ చదవండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:15. 4:15 త్వరగా చదవండి. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. ఒకసారి అందరు ఈ పదం చెప్తారు నాతో, నీ అభివృద్ధి. గట్టిగా చెప్పాలి, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి. చప్పట్లు కొడుతూ సరే యేసయ్యకి మహిమ చెల్లిస్తారా? సో నీవు ఈ ప్రార్థన చేసుకో, నీ అభివృద్ధి అందరికీ కనబడాలి. నువ్వు దేవుడి దయ వల్ల ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నావు అనుకో, ఒక వాహనం కొనుక్కున్నావు అనుకో, లేకపోతే ఒక ఇల్లు కొనుక్కున్నావు, ఒక ఇళ్ల స్థలం కొనుక్కున్నావు అనుకో, జనాలు ఏడుపు గోల ఉందనుకోండి, నువ్వు సంతోషించి అంతే. నీ అభివృద్ధి ఎవరికి కనబడాలి? అందరికీ కనబడాలి. సో పరిచర్య కూడా అభివృద్ధి అందరికీ కనబడుతుంది. నీ వ్యక్తిత్వం కూడా, నీ అభివృద్ధి అందరికీ కనబడుతుంది. చాలామంది చెప్తుంటారు, పాస్టర్ గారండి ఇల్లు కట్టలేనంతసేపు ఎవ్వరు నా ఎంకు కూడా చూసేవారు కాదండి. ఇప్పుడు 2 స్టేర్లు బిల్డింగ్ కట్టానండి, ఆ గోలండి బాబు, దేవుడికి స్తోత్రం. నేనంట నీ అభివృద్ధి అందరికీ కనబడాలంతే. ఆమేన్. సో ఇది లైట్ అంటే. కాబట్టి అన్యజనులకి నువ్వు ఒక వెలుగుగా ఉండాలి. ఈ ఉదయకాలం నేను ముగిస్తూ ఉన్నాను. జనములు నీ వెలుగులోకి వస్తారు. ఎప్పుడో తెలుసా? నువ్వు వెలుగుతూ ఉంటే. లోకానికి దేవుడు నిన్ను ఒక వెలుగుగా, లైట్గా చేశాడు. లైట్ అనే అక్షరంలో 5 అక్షరాలు కనబడతాయి. లైట్ అనే పదంలో 5 అక్షరాలు ఉన్నాయి. ఇందులో ఒక్కొక్కటి ఆత్మీయంగా మీతో చెప్పాను. ఒకసారి తిరిగి నా లెసన్ నాకు చెప్పండి. 1 ఎల్ అంటే లెర్న్, నేర్చుకో. దేవునికి భయపడటం, ప్రార్థన చేసుకోవటం, ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకోవాలి. 2వ అక్షరం ఐ అంటే ఇన్నోవేట్, ఆవిష్కరణ.
మరుగైపోన్న వాటిని బయటికి తీసుకురావాలి నీవు. 3 జీ గ్రోత్, ఎదుగుదల. 4 హెచ్ హీల్, స్వస్థత. 5వది థ్రైవ్, అభివృద్ధి. ఈ విధంగా లైట్గా మనం దేవునిలో ఉండడానికి ఇష్టపడదాం. ఇట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. అందరూ